తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సంవత్సరం అంటే 2026లో వస్తున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం. అది ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖున మనకు రాబోతోంది. జనరల్గా ఏంటంటే ఈ గ్రహణాలు చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఇవి వచ్చినప్పుడు కొన్ని రాసుల మీద ప్రభావం చూపిస్తాయి. అది దుష్ప్రభావం కావచ్చు, లేకపోతే మంచి ప్రభావం కావచ్చు, చూపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ అసలు అలా ప్రభావం చూపిస్తాయా, అలా ఈసారి ఈ గ్రహణం ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది, అవన్నీ కూడా మనం గురువుగారు మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ప్రముఖ పండితులు కృష్ణమాచార్యులు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ గ్రహణం చాలా ప్రత్యేకం అంటున్నారు, ఎందుకు ప్రత్యేకమో కూడా గురువుగారిని అడుగుదాం. గురువుగారు నమస్తే అండి. జై వీరబ్రహ్మజీ గోవింద పంపజీ. స్వామి, ఎవరికి ప్రాబ్లం ఉంది అంటే కొన్ని రాసులకి ప్రతిసారి కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇవి నార్మల్ గా సైన్స్ ప్రకారం అయితే ఎవరు ఏం పట్టించుకోరు. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఈ నమ్మకాలు, వాస్తులు, దేవుళ్ళు ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళదే కదా స్వామి. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఆస్తికులు నాస్తికులు ఇద్దరు ఉంటారు కదా. సో అలా ఎవరికి ఏ రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని తొలగించుకోవడానికి ఏం చెయ్యాలి చెప్పండి. ముందుగా గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావం ఏ రాశి మీద ఉంది అనేటువంటి విషయం కంటే కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అంశం ఏమిటి. గ్రహణం అంటే విశ్వంలో ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తి 100% ఉంటే ఈ గ్రహణ సమయంలో కేవలం 20% నుంచి 30% వరకు కూడా ఈ విశ్వ చైతన్య శక్తి తగ్గిపోవటం, దీంట్లో వాతావరణంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి మార్పులు, దీని యొక్క ప్రభావం 84 లక్షల చరాచర జీవకోటిలో ప్రత్యేకించి మానవుల మీద, గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి స్త్రీల మీద ఉంటుంది అన్నటువంటిది శాస్త్రం. కానీ నాస్తికవాదులు కొంతమంది వ్యక్తులు తెలియక ఏంటంటే 84 లక్షల చరాచర జీవకోటిలో మనుషుల మీద దీని యొక్క ప్రభావం ఎందుకు ఉంటుంది, పర్టికులర్ గా వీళ్ళలో ఆడవాళ్ళు ఎవరు, వీళ్ళలో గర్భస్థ శిశువులు ఎవరు, ఈ గ్రహణాలు వీళ్ళని ఎట్లా తెలుసుకుంటాయి అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. ఈ విషయాన్ని గురించి మొట్టమొదట మనం మన సనాతన ధర్మానికి సంబంధించిన మన పూర్వీకులు పెట్టినటువంటి ఇలాంటి విషయాల గురించి ఒక క్లారిటీ మనం తెలుసుకోవాలి. వాటిలో ఏంటంటే మనిషి శ్వాస తీసుకునేటువంటి విధానాన్ని బట్టి వీళ్ళు పురుషులని వీళ్ళు స్త్రీలని నిర్దేశించబడ్డది. అంటే శ్వాస వ్యవస్థతో కూడా ఎవరు పురుషులో ఎవరు స్త్రీలో కూడా మనం నిర్ణయించవచ్చు. మనిషి శ్వాస తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఉదర వితానం, పొట్ట భాగం గనక సంకోచ సడలికలు జరుపుతూ ఉంటే వీళ్ళు పురుషులు. స్త్రీలలో సంకోచ సడలికలు అన్నటువంటివి పక్కటెముకల ద్వారా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పక్కటెముకల్లో సంకోచ సడలికలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ గర్భస్థ శిశువును మోస్తూ ఉన్నటువంటి స్త్రీ కనుక గ్రహణ సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ అవ్వచ్చు, ఇంకా విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో విశ్వ చైతన్య శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పక్కటెముకల మీద ఒత్తిడి ఉంటుంది. వాటి మధ్యలో గర్భస్థ శిశువును వాళ్ళు మోస్తూ ఉంటారు. సో ఈ విపరీతమైనటువంటి ఒత్తిడికి పిండం మీద ఏదైనా ప్రభావం పడుతుంది కాబట్టి గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని పెద్దలు చెప్పడం వెనుక కూడా సైన్స్ ఖచ్చితంగా ఉంది. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు, అందుకే మనం చూస్తుంటాం గ్రహణం మరితో పాటు కొన్ని రకాలైనటువంటి వికలాంగత్వాలు ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దానికి ఎఫెక్ట్ అయినటువంటి పిల్లల యొక్క జీవితంలో ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గ్రహణం అన్నటువంటిది చాలా శాస్త్రీయమైనటువంటిది. శ్వాస వ్యవస్థ, మనిషికి సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థ, ఉదర వితానం మరియు పక్కటెముకలు అన్నటువంటివి వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అన్నటువంటి విధి విధానాన్ని బట్టి సపరేట్ గా ఉంటుంది. ప్రతి పురుషుడి యొక్క సంకోచ సడలికలు ఉదర విధానం ద్వారా మాత్రమే శ్వాసక్రియ జరిగితే, స్త్రీలకు మాత్రం పక్కటెముకలు సంకోచ సడలికలు జరుగుతూ ఉంటాయి ఆ శ్వాస వ్యవస్థ జరుగుతూ ఉన్నంత వరకు. కాబట్టి ఇది శరీర యొక్క నిర్మాణాన్ని బట్టి సపరేట్ గా ఉంది. కాబట్టి గ్రహణానికి ఎవరు గర్భస్థ శిశువుని మోస్తున్న గర్భిణీ స్త్రీలో పర్టికులర్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కమ్ టు ద పాయింట్, మీరు అడిగినటువంటి విధానాన్ని బట్టి 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరాది మార్చి మాసం 3వ తారీఖు. మరొక రకంగా తీసుకున్నట్లయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పాల్గొన మాసం చిట్ట చివరి మాసం శుక్లపక్ష పౌర్ణమి, దీన్ని హోలీ పౌర్ణిమగా మనం చెప్తూ ఉంటాం. ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఈ శుక్ల పౌర్ణమి హోలీ పౌర్ణిమ సంవత్సరంలోని తెలుగు సంవత్సరాన్ని అనుసరించి చిట్ట చివరి మాసం, మీరన్నట్టుగా కొత్త సంవత్సరానికి ఇది నాంది ప్రస్తావన పలికేటువంటి మాసం. శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం, హోలీ పౌర్ణిమ రోజు పుబ్బా నక్షత్రంలో
సింహరాశిలో ఈ విశేషవంతమైనటువంటి గ్రహణం జరగబోతుంది. మిగతా గ్రహణాలకి ఈ గ్రహణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, మీరు అన్నట్టుగా ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకమైందంటే, చంద్రుడితో కలిసి కేతువు అనేటువంటి గ్రహణం ఉండటంతో పాటుగా ఈ గ్రహణ సమయంలో ఆ రోజు రాహువు యొక్క సంపూర్ణమైనటువంటి నియంత్రణ లేదా సంపూర్ణమైనటువంటి చూపు కూడా ఈ విశేషవంతమైనటువంటి చంద్రుడి మీద ఉండే అవకాశం ఉంది. అంటే రాహుగ్రస్తమో కేతుగ్రస్తమో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. కేతువుతో కలిసి ఉన్నటువంటి చంద్రుడి వల్ల గ్రహణం ఏర్పడుతుంది, సరే. అలాగే రాహువు యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి కూడా చంద్రుడి మీద ఎక్కువసేపు ఉంటుంది. సో రాహుకేతువులు ఇద్దరు కూడా చాలా బలమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటి సందర్భంలో కలిగేటువంటి ఒక విశేషవంతమైనటువంటి చంద్రగ్రహణం కాబట్టి దీనికి ఆ ప్రత్యేకత అన్నటువంటిది ఉంది. మనం అనుకున్నట్టుగా ఇది భారతదేశంలో కనిపిస్తుందా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందా, కనిపిస్తే ఎప్పుడు కనిపిస్తుంది, ఏ నిమిషాల్లో కనిపిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రధానంగా 26వ తారీఖు మార్చి 3 మంగళవారం మధ్యాహ్న సమయంలో ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. భారత కాలమాన ప్రకారంగా 3:20 ప్రారంభమై 6:47 ఈ గ్రహణం అన్నటువంటిది ముగించుకునే అవకాశం ఉంది. సో ఈలోపు భారతదేశంలో ఎంతసేపు కనిపిస్తుందంటే, ఇది ప్రపంచంలోని చాలా దేశాల్లో, మొట్టమొదట ఆసియా మొత్తంలో చాలా దేశాల్లో కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో కనిపించడంతో పాటుగా భారతదేశంలో 6:26 సాయంకాలం నుండి 6:46 పాటు, అంటే సుమారు 20 నిమిషాల పాటు మాత్రమే ఈ గ్రహణం సుస్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది భారతదేశంలో. అది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు లేక ప్రాంతాల్లో ఈ గ్రహణం అన్నటువంటిది సుస్పష్టంగా మనం వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ప్రాంతంలో దీని యొక్క స్పష్టత అన్నటువంటిది కాస్త తగ్గవచ్చు, సరిగ్గా చూడలేం. భారతదేశంలో కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే ఈ గ్రహణం అన్నటువంటిది మనం చూసేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో. ప్రత్యేకించి మనం అనుకున్నాం దీని యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది, ఎవరికి చెడు జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని. శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఈ గ్రహణం అన్నటువంటిది ఏర్పడుతుంది. మళ్ళీ చెప్పాం, చంద్రుడితో కలిసినటువంటి కేతువుతో సహా రాహువు సంపూర్ణమైనటువంటి దృష్టి చంద్రుడి మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహణం. అంటే ఈ రాహుకేతువులు ఇద్దరు ఈ గ్రహణ సమయంలో అత్యంత బలంగా ఉన్నారు. సామాన్యమైనటువంటి గ్రహణంతో పోలిస్తే ఇది 4 రెట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకేసారి 2-3 గ్రహణాలు వస్తే ఎంత శక్తివంతంగా ఉంటాయో, అది మంచి అయినా చెడైనా అంత వీక్షణమైనటువంటి శక్తిగా ఉన్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పుబ్బా నక్షత్రం సింహరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. సింహరాశి మీద ఈ గ్రహణం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా అత్యంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుంభరాశి మీద, మీనరాశి మీద, మిథున రాశి మీద, సింహరాశుల మీద దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రభావాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి ఈ 4-5 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గ్రహణం వల్ల కేవలం 2 రాశులకి అత్యంత మంచి ఫలితాలు వస్తాయి. వాటిలో మొట్టమొదటిది తులారాశి, రెండవది కుంభరాశి. తులారాశికి, కుంభరాశికి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సింహరాశి మీద ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీనరాశి, మిథున రాశి జాతకులు కూడా ఈ గ్రహణం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తక్కినటువంటి రాశులన్నిటికీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితం ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులకి అదృష్టం. ఇలాంటి రాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రహణం పట్టు విడిచినటువంటి తర్వాత, గ్రహణ సమయం తర్వాత మనం ఏదైనా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో పరిహారం చేసుకోవాలనుకున్నట్టయితే, విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ సమీపమైనటువంటి ప్రాంగణాల్లో ఎక్కడైనా సరే గోశాలలు కనుక ఉన్నట్టయితే గోవులకు ఏదైనా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఉలవలు, మినువులు,
మరియు విశేషవంతమైనటువంటి చంద్రుడు ధాన్యం అయినటువంటి బియ్యాన్ని గనక కనీసం 1.25 కిలో ప్రమాణం ఉన్నటువంటి ఉలవలు, మినుములు, బియ్యం, ఈ 3 ధాన్యాలను గనక మనం దానం చేయటం వల్ల, వీటిని ఏ విధంగానైనా సరే గోశాలలో అందించటం వల్ల, గోవులకి ఆహారాన్ని అందించటం వల్ల ఈ గ్రహణ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఓకే. పుబ్బా నక్షత్రం పర్టికులర్ గా సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు కానీ, పుబ్బా నక్షత్రం సింహరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా వీలైనంత త్వరగా విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క దర్శనం అనివార్యం. ఈ దర్శనాన్ని చేసుకోవటం వల్ల చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. దుర్యోగాలు తొలగిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. ఓకే. అయితే మిగతా రాశుల వాళ్ళకేమి అంటే మేజర్ ప్రాబ్లమ్ సింహరాశి వాళ్ళకే అంతేనా స్వామి? సింహరాశి వాళ్ళకి మేజర్ గా ప్రాబ్లం ఉంటుంది. ఓకే. మిథున రాశి, మీన రాశి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. తులారాశి, కుంభరాశి వారికి అత్యంత అదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఓ. మిగతా రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రైట్ గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే, ఎందుకంటే 20th కి పండగ ఉంది కదా సంవత్సరాది, అక్కడి నుంచి అవును. కొత్తగా మొదలవుతుంది. ప్రతి రాశి కూడా కొత్తగా మనం తెలుగు క్యాలెండర్ ని ఫాలో అవుతే అక్కడి నుంచే తీసుకుంటాం యూజువల్ గా. ఈ గ్రహణం యొక్క ప్రభావం మీరన్నట్టుగా రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నాంది ప్రస్తావనగా 12 రాసుల మీద తప్పనిసరిగా ప్రభావాన్ని చూపెడుతుంది. ఓకే. కాబట్టి పాల్గొన మాసంలో హోలీ పౌర్ణిమ రోజు వచ్చేటువంటి ఈ గ్రహణం అన్నటువంటిది రాహుకేతువులు సంపూర్ణమైనటువంటి బలాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ గ్రహణ పరిహారాలు చేయడం వల్ల విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రైట్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబజీ.